బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ వ్యవహారంపై నాగార్జున మరోసారి స్పందించారు. వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని, కన్వెన్షన్ కు సంబంధించిన భూమి పట్టా ఉందని తెలిపారు. చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. అప్పటి వరకు ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలను నమ్మొద్దని సూచించారు. ఎన్ కన్వెన్షన్ వ్యవహారంపై నాగార్జున మరోసారి స్పందించారు. వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని, కన్వెన్షన్ కు సంబంధించిన భూమి పట్టా ఉందని తెలిపారు. చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. అప్పటి వరకు ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలను నమ్మొద్దని సూచించారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ అందిస్తారు. నగేష్, చెప్పండి. నాగార్జున మరోసారి స్పందించారు. స్పెషల్ కోర్టు జడ్జిమెంట్ ఒకసారి గుర్తు చేసుకుంటూ హైకోర్టు తీర్పుని గౌరవిస్తానని కూడా చెప్తున్నారు. సో అప్పటి వరకు ఊహాగానాలు ఇలాంటివి నమ్మొద్దని కూడా కోరారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న కొంత డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు క్రేజ్ ఉన్న హీరో. సో ఈ క్రమంలో ఐపీఎల్ ని బఫర్ జోన్ ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించాడని చెప్పి క్లియర్ కట్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాను బయటకు వెల్లడించిన ప్రెస్ నోట్ లో క్లియర్ గా పేర్కొన్నారు. కానీ తాను ఒక అంగుళం కూడా ఆక్రమించలే అని చెప్పి నిన్న ఉదయం 11:30 ప్రాంతంలో ట్వీట్ చేశారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. ఆ కేసులో పూర్వపరాలను కూడా హైడ్రా పూర్తిగా కోర్టుకు సమర్పించింది. అంత అత్యవసరంగా ఎందుకు కూల్చారన్న దానికి కూడా హైడ్రా పూర్తి వివరణ ఇచ్చింది. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంది. ఈ ఎన్ కన్వెన్షన్ మీద 100 కంప్లైంట్లు ఉన్నాయని చెప్పి కోర్టుకు చెప్పింది. తదుపరి విచారణ నిమిత్తం సెప్టెంబర్ 9కి కేసుకు వాయిదా వేసిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ సాయంత్రం పూట ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవం కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని చెప్పి తన ట్వీట్ లో మళ్ళీ పేర్కొన్నారు. భూమి పట్ట డాక్యుమెంటెడ్ భూమి, ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదని మళ్ళీ సేమ్ నిన్న ఎలాగో అతను వెల్లడించారో మళ్ళీ ఇవాళ కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పుకొచ్చారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 24/2014 కు సంబంధించిన ఒక ఆర్డర్ ని జడ్జిమెంట్ ద్వారా అంటే 3943/2011 ఇవ్వడం జరిగిందని చెప్పి ఇందులో పేర్కొన్నారు. కానీ ఇవన్నిటిని కూడా కోర్టు ముందు హైడ్రా క్లియర్ గా ఉంచింది. 2016-17కు సంబంధించిన అంశాలను కూడా హైడ్రా చెప్పుకొచ్చింది. ఎందుకంటే 2016లో కేసు కొనసాగింది, 2017లో కూడా కేసు నడిచింది. కానీ ఇవన్నీ కూడా వన్ సైడ్ జడ్జిమెంట్ ఎక్కడా జరగలేదు, అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పి హైడ్రా ప్రస్తావించింది. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ విరుద్ధంగా నాగార్జున మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నాగార్జున ఏంటంటే డ్యామేజ్ అవుతున్న అనే విషయాన్ని అంటే ఆయనకు ఉన్న లీగల్ వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న శ్రేయభిలాషులు కావచ్చు, వాళ్ళందరూ చెప్పడంతో మళ్ళీ ఈ స్టేట్మెంట్ అయితే బయటకు చెప్పడం జరిగింది. అంటే న్యాయస్థానం నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటాను, తీర్పుకు కూడా కట్టుబడి ఉంటానని చెప్పి చెప్పుకొచ్చారు. ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నానని చెప్పి మీ అక్కినేని నాగార్జున అన్నాడు. కానీ ఎన్ కన్వెన్షన్ అనేది 2010 నుంచి 2024 వరకు వాళ్ళు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం జరిపి ఎన్నో వేల ఫంక్షన్లు నిర్వహించారు, కోట్ల రూపాయలు కూడా గడించారు. కానీ ఒక అభిమాన హీరో ఆల్రెడీ వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున పేరుంది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొదలుకొని వాళ్ళు తరతరాలుగా వాళ్ళ కుటుంబము సినిమా నిర్మాణాల్లో కావచ్చు, సినిమా వ్యవహారాల్లో కావచ్చు వాళ్ళు ముందంజలోనే ఉన్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఎలా ఉందో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కూడా ఒకే యాంగిల్లో వీళ్ళంతా కూడా అంటే రామానాయుడు వీళ్ళందరూ కూడా ఒకే యాంగిల్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అనేది వివాదం క్లియర్ గా కనిపిస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక సభలో పాల్గొన్నప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కు సంబంధించి ఎవరిని ఉపేక్షించలేదు, ఖచ్చితంగా నిర్మాణాలు కూల్చడమే. ఎందుకంటే హైదరాబాద్ అనేది అన్యాక్రాంతం కాకూడదు, చాలా చోట్ల చెరువులు కుంటలు అన్యాక్రాంతం అయిపోయి ఆ నీళ్ళన్నీ ఎటు వెళ్లాలనే పరిస్థితి కూడా హైదరాబాద్
రైట్. అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంది కాబట్టే నోటీసులు ఇచ్చి మరి హైడ్రా అధికారులు అన్ని చట్ట ప్రకారం చేశారు. కానీ పదే పదే ఒక సెంటు భూమి కూడా కబ్జాకు గురి కాలేదు అని నాగార్జున ట్వీట్ చేయడం వెనుక హైడ్రా అధికారులు చట్టపరంగా వ్యవహరించలేదనే ఆ ధోరణి అయితే వస్తుంది కదా. ఆ ధోరణి రావడానికి వస్తుందన్న ధోరణినే నాగార్జున చూపెడుతున్నారు. అంటే ప్రభుత్వం ఒక స్టెప్ వేసేటప్పుడు, ఒక నిర్మాణాన్ని కూల్చివేసేటప్పుడు చట్టబద్ధతని చాలా క్లియర్ గా ఆలోచిస్తుంది. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ తో పాటు చాలా మంది న్యాయ నిపుణులు, పోలీస్ అధికారులు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అక్కడ కట్టడాన్ని కూల్చడానికి ముందుకెళ్తారు. కోర్టు ముందు వాళ్ళు కూడా దోషులు అవ్వడానికి స్కోప్ ఉండదు కదా. కానీ ఇవన్నీ ఏంటంటే కోర్టులో వాదనలు జరిగే విధానం వేరు, బయటకు నేను నిజాయితీ పడ్డాన్ని చెప్పుకోవడానికి వేరు. అంటే ఇప్పుడు నాగార్జున ఏంటంటే నేను నిజాయితీ పడ్డాన్ని చెప్పుకోవడం కోసమే ఎక్కువ స్కోప్ ని ముందుస్తున్నారు. కానీ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం కాబట్టి సెప్టెంబర్ 9న మరోసారి వాదనలు జరగనున్నాయి. ఆ వాదనలో హైడ్రా కూడా ఖచ్చితంగా ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, నిర్మాణం ఎప్పుడు జరిగింది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఆ ఇన్కన్వెన్షన్ లో ఎన్ని డబ్బులు కూడా ఏదైతే ఫంక్షన్ల రూపేణ తీసుకుంటున్నారో అవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్పోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. తదుపరి తీర్పు ఒకవేళ హైడ్రా చేసింది సమంజసమన్న తర్వాత నాగార్జున కూడా సైలెన్స్ కావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.